గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యూఎంఎస్కి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. కొంతమందికి మెసేజ్ రాలేదు, కొంతమందికి మెసేజ్ వచ్చింది కానీ వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇంకా వాళ్ళది అప్రూవ్ కాలేదు. ఓకేనా? నాకు వచ్చిన మెసేజ్ చూసినంత వరకు ఎవరికి ఇంతవరకు 99% ఎవరికి అప్రూవ్ కాలేదు యూఎంఎస్ మెసేజ్. ఎవరెవరైతే యూఎంఎస్ మెసేజ్ అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు ఫస్ట్ యూఎంఎస్ మెసేజ్ అనేది వచ్చిన తర్వాత అప్లై చేసుకున్నారు కదా, వెయిట్ చేయండి. ఓకే, దానికి లాస్ట్ డేట్ అని చెప్తారు కానీ ప్రాబ్లం ఏం లేదు. లాస్ట్ డేట్ అయిపోయినా అది ఫస్ట్ పేజ్ అయినా, సెకండ్ పేజ్ అయినా, థర్డ్ పేజ్ వరకైనా రన్నింగ్ అయితేనే ఉంటుంది యూఎంఎస్ అనేది. ఓకే, సో మీరు అప్లై చేసుకొని వెయిట్ చేయండి. అది అప్రూవ్ కానీ టైం పడుతుంది. అప్రూవ్ కావాలి. అది అప్రూవ్డ్ అయిన తర్వాత దాని పక్కనే పే ఆప్షన్ చూపిస్తుంది. ఆ పే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు డిపాజిట్ ఏదైతే ఉందో 8,000, 9,000, 10,000 రూపీస్ ఉంటుంది కదా, అది డిపాజిట్ చేసి అప్పుడు మీరు క్యాంపస్కి రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, నిజాం కాలేజ్, మీరు యూఎంఎస్లో అప్రూవ్ అయిన తర్వాతనే అది పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి మీరు మెస్ కార్డ్ అనేది తీసుకోవాలి. సబ్ క్యాంపస్ వల్ల సబ్ క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్ వల్ల మెయిన్ క్యాంపస్లో హాస్టల్ సెక్షన్లు ఉంటాయి, హాస్టల్ ఆఫీస్ లాగా. సో సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్లో తీసుకోవాలి, మెయిన్ క్యాంపస్ వాళ్ళు మెయిన్ క్యాంపస్లో తీసుకోవాలి. టైం అనేది పడుతుంది, అది 1 వీక్ పట్టవచ్చు, 10 డేస్ పట్టవచ్చు. అప్రూవ్ కానీ టైం పడుతుంది. ఓకేనా? ఇంకా చాలామందికి యూఎంఎస్ మెసేజ్ కూడా రాలేదు. ఓకే, టైం పడుతుంది. ఆ మెసేజ్ కూడా అందరికి వస్తాయి. రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, మీరు మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో వచ్చిన అందరికీ యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి పంపుతారు, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి పంపుతారు. బట్ యాక్చువల్ అయితే అందరికి వస్తాయి. మీరు టెన్షన్ పడకండి యూఎంఎస్ మెసేజ్ రాలేదు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ యూఎంఎస్ వెబ్సైట్లోనే అక్కడ ఫర్గెట్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంతమందికి ఆ ఫర్గెట్ ఆప్షన్ క్లిక్ చేస్తే యూఎంఎస్ మెసేజ్ వస్తుంది. అంటే ఆ ఫర్గెట్ మీద క్లిక్ చేస్తే మీరు ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళు వెయిట్ చేయండి. ఓకే, కొంతమంది అడుగుతున్నారు, అన్న యూఎంఎస్ వచ్చింది, నేను అప్లై కూడా చేసుకున్నా, నాకు ఫస్ట్ పేజ్లో నిజాం వచ్చింది, ఇప్పుడు నేను సెకండ్ పేజ్లో మళ్ళీ మెయిన్ క్యాంపస్ పెట్టుకుంటే నాకు యూఎంఎస్ మళ్ళీ కొత్త మెసేజ్ వస్తుంది. ఒక్క స్టూడెంట్కి, ఒక్క సబ్జెక్ట్కి ఒకటే యూఎంఎస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒకటే సబ్జెక్ట్ రాసినావు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చి అనుకో ఎంఏ ఇంగ్లీష్ రాసినావు. నువ్వు ఆ ఎంఏ ఇంగ్లీషు నిజాం కాలేజ్ నుంచి మెయిన్ క్యాంపస్కి షిఫ్ట్ అయింది అనుకో, నీకు ఇంకో యూఎంఎస్ రాదు. అదే యూఎంఎస్లో అదే డీటెయిల్స్లో నీకు అప్డేట్ అవుతుంది. అంటే నిజాం కాలేజ్ పోయి సెకండ్ పేజ్లో నీకు మెయిన్ క్యాంపస్ వస్తే మెయిన్ క్యాంపస్ యూఎంఎస్లో అప్డేట్ అవుతుంది. అండ్ నువ్వు అది మెయిన్ క్యాంపస్కి వెళ్ళి హాస్టల్ సెక్షన్లో చూపిస్తే నీకు అక్కడ హాస్టల్ అలాట్ చేస్తారు. సో మీకు సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్ వచ్చినా కూడా యూఎంఎస్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్ వచ్చిన తర్వాత అది అప్డేట్ అవుతుంది సెకండ్ పేజ్లో. ఇక కొంతమంది రెండు సబ్జెక్టులు రాసిన వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు నీకు ఫస్ట్ సబ్జెక్ట్కి, సెకండ్ సబ్జెక్ట్కి దానికి ఒక యూఎంఎస్, దీనికి ఒక యూఎంఎస్ వస్తుంది. అర్థమైంది కదా? మీరు వెయిట్ చేయాలి. ఇక సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఒకవేళ మీరు ఫస్ట్ పేస్ అలాట్మెంట్లో ఒక సబ్జెక్ట్ వచ్చింది మీకు సీటు ఉస్మానియాలో కానీ మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో, అది మీకు యూఎంఎస్ వచ్చింది. ఇంకో సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ పేస్లో సీట్ రాలేదు, సెకండ్ పేస్లో ట్రై చేస్తున్నారు. సో మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఒకవేళ సెకండ్ పేస్లో మీరు అనుకున్న సబ్జెక్ట్ మెయిన్ క్యాంపస్లో వస్తే దానికి యూఎంఎస్ వస్తుంది. మళ్ళీ సెకండ్ పేస్లో అలాట్మెంట్ అయినా, థర్డ్ పేస్లో అలాట్మెంట్ అయినా అందరికీ యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి. మెయిన్ క్యాంపస్ అయినా, సబ్ క్యాంపస్ అయినా. వచ్చిన తర్వాత అప్పుడు దానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 2-3 సబ్జెక్టులు సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మెయిన్ క్యాంపస్లో కానీ, సబ్ క్యాంపస్లో కానీ, వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క యూఎంఎస్ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క యూఎంఎస్ మెసేజ్ వస్తే మీకు అనుకున్న సబ్జెక్ట్ ఏంది, మీరు ఏ సబ్జెక్ట్కి తీసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టు యూఎంఎస్లో లాగిన్ అయితే చూపిస్తుంది లోపల అదే సబ్జెక్ట్ అని చెప్పేసి. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు కోర్స్ చేయాలనుకున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన యూఎంఎస్ మెసేజ్ త్రూనే అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ పెట్టాలి. అండ్ డే స్కాలర్స్ కొంతమంది అడుగుతున్నారు యూఎంఎస్ మెసేజ్ మేము కూడా అప్లై చేసుకోవాలని. మీరు ఎందుకు అప్లై చేసుకుంటారు నాకు అర్థం కాదు. యూఎంఎస్ అనేది హాస్టల్ కోసం. ఓకే, మీకు హాస్టల్ అవసరం లేదనుకుంటే లైట్ తీసుకోండి, యూఎంఎస్ మెసేజ్ని లైట్ తీసుకోండి, అదేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ హాస్టల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు. ఈరోజు సెకండ్ పేస్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత సెకండ్ పేస్లో ఎవరికైతే మెయిన్ క్యాంపస్లో కానీ, సబ్ క్యాంపస్లో కానీ సీట్ వస్తుందో వాళ్ళందరికీ హాస్టల్స్ మెసేజ్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ పేస్ వాళ్ళకి నడుస్తుంది అప్లికేషన్. మీరు వెయిట్ చేసి అది పేమెంట్ ఆప్షన్ వచ్చిన తర్వాత అప్పుడు పేమెంట్ చేసిన తర్వాతనే క్యాంపస్కి కానీ, సబ్ క్యాంపస్ కానీ రాండి. ఓకే, అప్పటి వరకు మీరు సైలెంట్గా వెయిట్ చేయండి. చాలామందికి ఇంకా మెసేజ్ కూడా రాలే, ఇంకా మెసేజ్ వచ్చింది మీకు, అట్లీస్ట్ హ్యాపీ, అది అప్రూవ్ అవుతుంది. అన్ని కరెక్ట్ ఫిల్ చేసి యూఎంఎస్ సబ్మిట్ చేయండి. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ వాళ్ళకి ఇంకా హాస్టల్ అప్డేట్స్ వస్తే వీడియోలు చేస్తా. అండ్ ఫుల్ వర్షం పడుతుంది యాక్చువల్గా బయట హైదరాబాద్లో. 1 అవర్ అవుతుంది అనుకుంటే వర్షం స్టార్ట్ అయ్యి. ఆల్ ఆఫ్ సడన్ నిన్న మొన్న లేదు, ఇప్పుడు వర్షం పడుతుంది. యాక్చువల్లీ నా అనుకుంటూనే వచ్చినాం వర్షంకి, కర్రీ కోసం బయటకి వెళ్ళాం, నా అనుకుంటూ వచ్చినాం. అది ప్రాసెస్, అది ఇక్కడ సిచ్యువేషన్. అందుకే ఇట్లుంది కొంచెం అవతారం. ఎనీవేస్, ఓకే, అర్థమైంది కదా యూఎంఎస్ మెసేజ్ గురించి. మీరు ఏం లేదు, వెయిట్ చేయండి. ఓకే, దాని డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఆర్ ఎల్స్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో.
డన్, సైనింగ్ ఆఫ్, ఇట్స్ యువర్ క్యాంపస్ స్టూడెంట్, బాయ్.